కుటుంబంగా ప్రార్థన చేయాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయగలగాలి, గుంపులుగా కొంతమంది కలిసి ప్రార్థించగలగాలి. కమిటీలో ప్రార్థన ఉంటే గొడవలు ఉండవు. కలిసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నేనే పైన ఉండాలి అనే విధానం ఉండదు. ఆ రోజు దేవుడు ఆ సంవత్సరానికి ఎవరిని సిద్ధపరిస్తే వాళ్ళే ఉండాలి అనే ఆలోచనలోకి రాగలుగుతారు. నేటి దినాల్లో లోకానికి మనం చాలాసార్లు లోకువైపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన దగ్గర ఉండాల్సిన ప్రార్థన తగ్గిపోవడమే. ప్రభావం లేనట్టుగా క్రైస్తవ జీవితాలు మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? పవర్లెస్గా అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నాటి సంఘాలు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయేవి. శ్రమ కలిగిన ప్రార్థనే, హింస ఎదురైనా ప్రార్థనే, కష్టం ఎదురైనా, కన్నీరు ఎదురైనా ప్రార్థనే. వాళ్ళు ప్రార్థన చేస్తున్న స్థలంలో ఇదిగో భూమి కంపించిందంట. ఆ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయాయంట. ఇద్దరు కలిస్తే లోక సంబంధమైన మాటల, ఇద్దరు కలిస్తే పనికి మాలిన సంగతుల,